ఒకసారి తినండి, ఒకసారి తిని మాట్లాడదాం. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత కురుతు నిరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలము పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితినెవ్వరు చూడని లింగం నిరుపతిమగు నిశ్చలింగం ఆది తేజము ఐక్యలింగం పురాణ ప్రథమం పవిత్రలింగం శివ. ఇందాక మనం విన్నది కలేజా సినిమాలో డైలాగ్, ఓకేనా? అది కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు అప్పటిదాకా ఏం చేశాడో చెప్తున్నాడు, అంతే. అప్పటిదాకా ఏం చేశాడో చెప్తున్నాడు ఆ మనిషి. ఎలా? కాటుక నల్లని రాత్రి వేళ. ఆ రాత్రి కాటుక పెట్టుకునే వాళ్ళే కనపట్లేదు. సర్లే, అదెందుకు ఇప్పుడు, కానీ ఏదో గుర్తొచ్చింది చెప్పా. కాటుకంత నల్లగా ఉంది, ఎంత రాత్రిగా ఉందంటే అమావాస్య అట్లా కలిపి ఆ రాత్రి కాటుక అంత నల్లగా ఉంది. కాటుక నల్లని రాత్రి వేళ, ఆ రాత్రిని వర్ణించాడు, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. గురువుల ఆజ్ఞతో గురుతు నిరింగితి ఉత్తర దిక్కున ఊరి. గురువుల ఆజ్ఞతో గుర్తులు పెట్టుకున్నాడంట. గుర్తు నిరింగితి, గుర్తులు పెట్టుకున్నాడు. ఏంటి చెప్తాడు కదా, అటు వెళ్ళు ఇట్లా వెళ్ళు, ఉత్తరానికి పోయి ఎత్తుకు దక్షిణానికి పోయి ఎత్తుకు అని చెప్తూ ఉంటాడు కదా. అదే చూద్దాం. గురువుల ఆజ్ఞతో గుర్తు పెట్టుకొని పల్లెలు పురములు పట్టణములు, విలేజు టౌను సిటీ అన్నీ దాటాడంట. విలేజ్ టౌన్ సిటీల్లో అంతకుముందు నడిచిన వాళ్ళు ఉంటారు కదా, ఆ మాటని అడుగులు దాటిది. దారిలో నీళ్ళు మడుగులు వేరే కూడా ఉంటాయి కదా, మడుగులు దాటిది. అడుగులు మడుగులు దాటాడంట. అడుగులు దాటాను మడుగులు దాటాను, అడుగులు దాటితే మడుగులు దాటితే అన్నీ దాటితే చెప్తాడేనండి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా. పల్లెలు పురములు పట్టణములు 3 చెప్పే కదా, విలేజ్ టౌను సిటీ, అడుగులు మడుగులు ఇంకా వగేరా వగేరా అన్నీ దాటాడు. ఇంకా చాలా ఉంటాయి కదా రోడ్డు మీద, అన్నీ వర్ణించలేరు కదా. అదే చెప్పాడు. విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశం. అది నేల ఒళ్ళు విరుచుకుంటుంది, బొట్టు ఉంటుంది, నిప్పు అడుగుతూ ఉంటాడు. నిప్పు కావాలి అంటే మెరుపు వచ్చి అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు ఉంటుంది, ఆ మెరుపు వచ్చి ఆ చెట్టుకు తగులుతుంది. అప్పుడు ఇంకా నువ్వే మా కాపాడు అంటాడు. అప్పుడు మహేష్ బాబు ముందు నన్ను కాపాడు అంటాడు. అది జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలముగా మారిన పిమ్మట భైరవుడి ఈ శత్రుని పంప చూచితినెవ్వరు. మండలం అంటే ఓ మండలం ముగిసింది అని కార్డు వస్తుంది. మండలం మారింది. శత్రుని చంపేవాడు దొరికాడు మనకి. ఆ ఊరికి పట్టిన శత్రుని చంపేవాడు ఇలా దొరికాడు. చూచితినెవ్వరు, మన శివలింగాన్ని వర్ణిస్తున్నాడు, ఓకేనా? మీ దేవుడు మా దేవుడు ఏం లేదండి, అందరి దేవుళ్ళు ఒక దేవుళ్ళే. ఆ శివలింగాన్ని వర్ణిస్తున్నాడు, 3 మాటల్లో వర్ణించాడు. నిశ్చలింగం ఆది తేజము ఐక్యలింగం పురాణ ప్రథమ పవిత్రలింగం శివ. ఓం నమో శివ రుద్రాయ. ఓం